ఈరోజు అయితే మామిడికాయలు తీసుకొచ్చాను, 2 మామిడికాయలు. ఒకటేమో పొద్దున పులిహార చేశాను అనమాట. ఒకటి ఉంది. నేహ అంది, మమ్మీ ఎప్పుడు మామిడికాయ పచ్చడి చికెన్ పచ్చడి అయినా 2 కలిపి చేయి మమ్మీ అని చెప్పి అంది. మామిడికాయ చికెన్ పచ్చడి అయితే చేస్తాను. ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. పదండి చూసేద్దాం. చక్కగా తురిమేసుకోవాలి, చెప్పు తీసేసి తురిమేసుకోవాలి, కడగకూడదు అనమాట. చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నా. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని చికెన్ 1/2 కేజీ చికెన్ అండి. అది 1 స్పూన్ సాల్ట్ వేసి 1 స్పూన్ పసుపు వేసాను. దాంట్లో నీచు వాసన అనేది బయటకు వస్తుంది కాబట్టి కొంచెం వేగాలి. ఈలోపేమో 2 యాలక్కాయలు, 4 ఏమో దాల్చిన చెక్క, 4 లవంగాలు, ధనియాలు, 1 స్పూన్నర ఆవాలు, 1 స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసి ఫ్రై చేసేసుకున్నాను. ఈ టైప్ పక్కేమో మళ్ళీ బండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. చక్కగా ముక్కలన్నీ డ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వేడివేడి ఆయిల్లో అయితే ఆ డ్రై అయిన ముక్కలు దీంట్లో వేసేసుకోవాలి. చికెన్ ముక్కలు చక్కగా గోల్డెన్ కలర్ దాంట్లో ఫ్రై అవ్వాలి. ఈ లోపేమో నేను గరం మసాలా మిక్సీ వేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసేసుకున్నాను. చాలా బాగుంటుంది అనమాట. 3 స్పూన్లు వేసాను. 1/2 కేజీను మామిడికాయ అయితే ఒకటి పెద్ద మామిడికాయ కాబట్టి ఉండాలి. 3 స్పూన్లు అయితే వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. కొంచెం ఈ చికెన్ కూడా బాగా హార్డ్గా అవ్వకూడదు, రెడ్ కలర్గా అవ్వకూడదు. మనం తింటాకి ఇబ్బందిగా ఉంటే టేస్ట్ కూడా తెలియదు అనమాట. నేనైతే లైట్గా ఫ్రై చేశాను. చాలా బాగుంటుంది. మనం ఫ్రైలో ముక్కలాగా ఉంటుంది అనమాట. సాల్ట్ ఒక చిన్న కప్పుతో వేసాను. మన తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈలోపు కారం అయితే 2 కప్పున్నర వేసాను. దీంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. మామిడికాయ కూడా ఫ్రై అయిపోయింది. దీంట్లో కొంచెమే ఉన్నాయి, ఎల్లుల్లిపాయలు వేసాను. తింటుంటే చాలా బాగుంటుంది. పచ్చడి ఈ రోజు కన్నా రేపటికైతే చాలా బాగుంటుంది. నూనె అయితే 1/4 కేజీ పైనే పట్టింది. రేపటికైతే పైకి వస్తుంది. మనం తింటుంటే చికెన్ ముక్క అస్సలు అబ్బాయి ఎమ్మీగా ఉంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట. నేహ కాలేజ్ నుంచి రాలా వేడి అన్నంలో ఈ మామిడికాయ చికెన్ పచ్చడి తింటుంటే ఫ్రెండ్స్ అసలు ఎంత ఎమ్మీగా ఎంత బాగుందో. నేను అసలు ఎప్పుడు చేయలే, ఫస్ట్ టైం అనమాట చేశాను. చేసి తింటుంటే అసలు నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి. అంత బాగుంది, ఎంత టేస్టీగా ఉంది. అసలు ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది. వేడి అన్నంలో పిల్లలు అయితే కాలేజ్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 ముక్కలు కొంచెం గ్రేవీ వేసుకుని వెళ్తే దాంతోనే తినేసేవచ్చు. అంత బాగుందన్నమాట. నేనైతే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాను. చాలా బాగుంది అసలు. అది మామిడికాయ పచ్చడి అంటేనే మీకు తెలుసు కదా. దాంట్లో చికెన్ వేసామండి ఇంకా సూపర్గా. మా ఆడబడిచి వాళ్ళ అమ్మాయికి ముద్ద పెడితే తను వీడియో తీస్తుందనమాట. అత్త నువ్వు తింటుంటే నాకు నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయంటే తనకు ఒక ముద్ద పెట్టాను. అసలు నేను గబగబా ముద్దలు తినేద్దాం అనుకున్నాను కానీ బాగోదని చెప్పేసి కంట్రోల్ చేసుకున్నాను. చాలా బాగుంది, ఎమ్మీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.